అయ్యో 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 ఏమిటమ్మా ఈ వయసులో ఇంకా కాళ్ళు చేతులు కాల్చుకోవడం నీకేమైనా సరదాగా ఉందేమో గాని నాకు మాత్రం బాధగా ఉందమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బే చూడమ్మా, కోడల పిల్లను ఏదో తెచ్చుకుంటే ఈ పాటలన్నీ తప్పుతాయి కదా. రెండన్నయ్య కూర్చోండి. నాకు మర్యాదలు ఏమిటమ్మా, ఆడపిల్లని ఇచ్చుకునేవాడిని. చూడు చెల్లమ్మా, నీకు ఈ కష్టాలు తప్పించాలని నా ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి ధనలక్ష్మిని నీ ఏకైక పుత్రుడు చిరంజీవి రాముకిచ్చి పెళ్లి చేయాలని నేను గట్టిగా నిశ్చయించుకున్నానమ్మా. నువ్వు అంటాను. చాలా సంతోషం. కోరి పిల్లనిస్తానంటే కాదంటానా అన్నయ్య? అయినా మాకు నీకంటే అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు. ఈ రోజుల్లో పెళ్ళంటే మాటలా అన్నయ్య? బోలెడు ఖర్చు అవుతుంది. నాకు తెలియదటమ్మా. అరుంధతి కనపడుతుందటయ్యా పెళ్లి కొడుక అంటే 6,000 అప్పు కనపడుతుంది అన్నట వెనకటికి ఒక ఆయన. ఉభయ ఖర్చులు నేనే భరిస్తాను. నా చిరశరాస్తులన్నీ అతనికే ఇస్తాను. అల్లుడైనా కొడుకైనా అతనే కదా. పైగా లగ్న పత్రికలో లేలేండు లారీ కూడా పెట్టిస్తాను. అలాగే అన్నయ్య. అబ్బాయితో ఒక మాట చెప్పి వాడు ఒప్పుకుంటే. అతను ఒప్పుకోవడం ఏమిటమ్మా? అయ్యో, ఈ సంగతి నీకు తెలీదా? ఏమిటన్నయ్య? వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళు అప్పుడే ప్రేమ పాఠాల్లో. ఇకనే అబ్బాయి ఊటీ వెళ్ళాడుగా, రాగానే వాడితో ఒక మాట చెప్పి ముహూర్తం పెట్టిస్తాను. అందాల హృదయమా, అనురాగ నిలయమా, నీ గుండెలోని తొలి పాట వినిపించు నాకు ప్రతి పూట, వెంటాడు నన్ను ప్రతి చోట. అందాల హృదయమా, అనురాగ నిలయమా, మనసున్న వారికే మమతాను బంధాలు, కనులున్న వారికే కనిపించు అందాలు. అందరి సుఖమే నీదనుకుంటే, నవ్వుతూ కాలం గడిపేస్తుంటే, ప్రతి ఋతువు ఒక వాసంతం, ప్రతి బ్రతుకు ఒక మధుగీతం. అందాల హృదయమా, అనురాగ నిలయమా, నీ గుండెలోని తొలి పాట వినిపించు నాకు ప్రతి పూట, వెంటాడు నన్ను ప్రతి చోట. అందాల హృదయమా, అనురాగ నిలయమా. వండర్ఫుల్. ఓ రూపాదేవి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీ మధుర గానం నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. సరేనండి, ఊటీకి ఎప్పుడు వచ్చారు అని. ఈ రోజే వచ్చాను. రేపు నా ప్రోగ్రామ్. మీరు ఎప్పుడు వచ్చారు? నేను ఈ రోజే వచ్చాను. చూడండి, మనం ఇలా కలుసుకుంటామని నేను ఊహించనే లేదు. కొన్ని విషయాలు అంతే నేస్తాం. మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారో అనుకున్నాను, కానీ ఈ రోజు అనుకోకుండా కలుసుకున్నాం. ఇలా కలుసుకోవటంలో గొప్ప అనుభూతి ఉంది కదా. అవును, ఊటీ రావటం నాకు ఇదే మొదటిసారి. చాలా బాగుంది వాతావరణం. చూడండి, ఊటీలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. చూసారా? లేదు. మీకు ఊటీ బాగా తెలుసు అనుకుంటారా? నాకు తెలిసినన్ని ప్రదేశాలు ఈ ఊటీలో చలికి కూడా తెలియదు. నిజంగానా? అయితే ఈ రోజంతా మీరు నాతోనే గడపాలి. అదే, ఈ రోజంతా మీరు నాకు గైడ్ గా ఉండాలి. ఇక్కడున్న అందమైన ప్రదేశాలు మీలాంటి మంచి స్నేహితులతో కలిసి చూడటంలో ఆనందం ఉంది కదా. ఏమంటారు? అన్ని మీరే అంటే నేనేమంటాను. చూడండి, గైడ్ ఫీజు మాత్రం ఇచ్చుకోవాలంటాను. ఓకే? తప్పకుండా ఇస్తానంటాను. ఓకే. చూడండి, దీన్నే దొడ్డ బెట్ట అంటారు. దొడ్డ అంటే పెద్ద, బెట్ట అంటే కొండ అని. కొత్తగా ఉంది. ఎదుర్చిన కొండలే, అన్ని లోయలే. నేస్తం, పైన ఆకాశం, కింద భూదేవి,
ఈ రెండు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఈ రెండు ఎప్పుడు కలుసుకోవనిపిస్తోంది. నాకు మాత్రం ఈ రెండు కలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఏదో లోకంలోకి వెళ్ళిపోయి నా అన్న మనిషితో ముచ్చటించాలనిపిస్తుంది. ఓ చూసారా, ఆ లోకం నాకు తన ఆమోదం తెలుపుతోంది. అవునవును, ఆ లోకమే అంటోంది ఇక్కడ మీరుంటే తడుస్తారు, వెంటనే పదండి అని. వర్షం వచ్చేటట్టుంది, పదండి. నన్ను నాకు వర్షంలో తడవాలనిపిస్తుంది. సెక్రటరీ గారు, నాకు ఊపిరి ఆడటం లేదండి. అమ్మా, అంత మాట అనకండి. మీకు ఊపిరి ఆడకపోతే జనం నా ఊపిరి తీసేస్తారు. 25,000 రూపాయలు టికెట్లు అమ్మాను. అమ్మా అమ్మా, ఎలాగైనా పాడాలమ్మా. ఎలాగండి? జలుబు చేసిన కొంతతో ఎలా పాడమంటారు? అమ్మా తల్లి, ఎలాగైనా పాడాలమ్మా. ఇవాళ ప్రోగ్రాం జరగట్లేదని తెలిస్తే జనం పిచ్చెక్కిపోతారు, కుర్చీలన్నీ ఎరగొట్టేస్తారు. ఆ కుర్చీల మధ్య నన్ను పడేసి అగ్గిపుల్లు గీసేస్తారమ్మా. బాబు సెక్రటరీ గారు, మీరన్నా చెప్పండి బాబు. నువ్వు ఉండవయ్యా బాబు. అమ్మా, ఇంతవరకు ఏ ప్రోగ్రాము క్యాన్సిల్ అవ్వలేదు. ఈ ప్రోగ్రాం జరగకపోతే మీరు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయమ్మా. సెక్రటరీ గారు, మీరే కంగారు పడకండి. అర్నేదర్ గారు, ప్రోగ్రాం జరుగుతుంది. మీరు వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోండి. నీ ఆట నా పాట 10 మంది చూడాలి పూట. నీ ఆట నా పాట 10 మంది చూడాలి పూట. చిరునవ్వుకు ముద్దంట, సిగ పువ్వుకు ముద్దంట, సిరిమోవగనేనుంటా, సిరిమోవగనేనుంటా. నీ ఆట నా పాట 10 మంది చూడాలి పూట. అందాలు నీలోన పందాలు వేస్తుంటే, అరచేత పగడాలు జగడాలు పడుతుంటే. అందాలు నీలోన పందాలు వేస్తుంటే,
అరచేత పగడాలు జగడాలు పడుతుంటే ఎద మీద హారాలు తారాడుతుంటే తారల్లు నీ కంట తానాలు చేస్తుంటే తెలుగు పాటకో ఎంకివై తెలుగు తోట విరి కంకివై కిన్నెర మీటే నవ్వులతో కిన్నెర మీటే నవ్వులతో కిందెరసాని నడకలతో కిందెరసాని నడకలతో నీ ఆట నా పాట 10 మంది చూడాలి పూట చిరునవ్వుకు ముద్దంట సిగ పువ్వుకు ముద్దంట సిరిమోవగనేనుంటా సిరిమోవగనేనుంటా నీ ఆట నా పాట 10 మంది చూడాలి పూట జడ కుప్పెని మొగ్గ నడుమెక్కడంటుంటే పెదవుళ్ళు నీ పుట్టు గోరెల్టలవుతుంటే జడ కుప్పెని మొగ్గ నడుమెక్కడంటుంటే పెదవుళ్ళు నీ పుట్టు గోరెల్టలవుతుంటే మా ఇంటి దీపాలు నీ రూపమవుతుంటే నీ కంటి నీడల్లో నే రాగమవుతుంటే కూచిపూడికొక ఆటవై కూనలమ్మ తొలి పాటవై జాబిలి దాటే వెన్నెలతో జాబిలి దాటే వెన్నెలతో జాబులు పంపే కందులతో జాబులు పంపే కందులతో నీ ఆట నా పాట 10 మంది చూడాలి పూట నీ ఆట నా పాట 10 మంది చూడాలి పూట చిరునవ్వుకు ముద్దంట సిగ పువ్వుకు ముద్దంట సిరిమోవగనేనుంటా సిరిమోవగనేనుంటా ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది